ఏపీలో వేసవి తాపం పెరుగుతోంది. ఓవైపు ఎండలు, ఇంకోవైపు వేడి గాలులు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇలా ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. పిడుగులు పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఎప్పటికప్పుడు తీవ్ర వడగాల్పులు, వేడిగాలులు వీచే ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. భిన్న వాతావరణం అంచనా వేయలేక చాలా జిల్లాల ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు ఉండగా అటు తర్వాత ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. ఈ రోజు రాష్ట్రంలో 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. బుధవారం 54 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు, 15 మండలాల్లో వేడి గాలులు వీచే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్రంలో క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. మరోవైపు తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొరియన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో సైతం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎండల తీవ్రత పెరిగింది. సోమవారం పార్వతీపురం, మన్యం జిల్లాలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో సోమవారం 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.